కన్నప్ప సినిమాకి తెలుగులో ఎక్కువగా మిశ్రమ స్పందన వస్తోంది. విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి వచ్చిన అభిప్రాయాలను బట్టి సినిమా యొక్క సాగు, నటన మరియు కీలకమైన క్లైమాక్స్ గురించి సాధారణంగా ప్రస్తావించబడే అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద అభిప్రాయం. మిశ్రమ సమీక్షలు. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒక భక్తిరస చిత్రం తీయడానికి చేసిన కృషిని చాలా మంది ప్రశంసిస్తున్నారు. కానీ కొన్ని లోపాలను కూడా ఎత్తి చూపుతున్నారు. నెమ్మదిగా సాగే ప్రథమార్థం. సాధారణంగా వినిపించే విమర్శ ఏమిటంటే, సినిమా మొదటి సగం చాలా నెమ్మదిగా, సాగదీసినట్లుగా ఉంటుంది. ఇందులో స్పష్టమైన కథనం లేదని, కథ ముందుకు సాగడానికి ఎక్కువ సమయం పట్టిందని చాలా మంది భావిస్తున్నారు. బలమైన ద్వితీయార్థం, క్లైమాక్స్. దీనికి విరుద్ధంగా, ద్వితీయార్థం, ముఖ్యంగా క్లైమాక్స్కు ముందు చివరి 30 నుండి 40 నిమిషాలు, భావోద్వేగ తీవ్రత మరియు ఉత్కంఠతకు ప్రశంసలు అందుకుంది. ఇది సినిమా యొక్క ప్రధాన బలం మరియు సినిమాను నిలబెట్టిందని చాలా మంది పేర్కొన్నారు. భక్తి కోణం. కన్నప్ప, శివుని గొప్ప భక్తుడి గురించిన పురాణ కథను హృదయపూర్వకంగా చెప్పిన చిత్రంగా దీనిని చూస్తున్నారు. శివ భక్తులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ప్రధాన నటనలు. విష్ణు మంచు, తిన్నడు, కన్నప్పగా, నటుడిగా మరియు నిర్మాతగా విష్ణు మంచు ఈ పాత్రకు అంకితభావం ప్రశంసనీయం. చాలా మంది విమర్శకులు దీనిని ఆయన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా అభివర్ణించారు, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో మరియు అతని పాత్రలో వచ్చిన మార్పులో. ప్రభాస్, రుద్రగా ప్రభాస్ అతిథి పాత్ర ఒక ముఖ్యమైన హైలైట్. ద్వితీయార్థంలో అతని ప్రవేశం సినిమాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, హాస్యం మరియు జ్ఞానాన్ని కలిపి, ఆధ్యాత్మిక ప్రయాణానికి గణనీయమైన లోతును జోడించిందని పేర్కొన్నారు. పరిమిత స్క్రీన్ సమయం, సుమారు 20 నిమిషాలు ఉన్నప్పటికీ, అతని ఉనికి అద్భుతంగా ఉందని వర్ణించబడింది. మోహన్ బాబు, మహాదేవ శాస్త్రిగా, మోహన్ బాబు తన పాత్రలో నమ్మకంగా, పటిష్టంగా నటించారు. మోహన్ లాల్ పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్నప్పటికీ, ప్రభావవంతంగా ఉందని చెప్పాలి. ఇతర సహాయ నటులు, ప్రీతి ముకుందన్, ఆర్. శరత్కుమార్, బ్రహ్మానందం, మధుబాల తదితరులతో సహా సహాయ నటీనటులు సాధారణంగా తమ పాత్రలకు అర్థవంతమైన సహకారం అందించారు. సాంకేతిక అంశాలు. సంగీతం మరియు బీజీఎం. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం మరియు స్టీఫెన్ దేవస్సీ సంగీతం సాధారణంగా ప్రశంసలు అందుకుంది. భక్తి పాటలు మరియు ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం భావోద్వేగ టోన్ను పెంచడంలో ప్రత్యేక ప్రస్తావన పొందాయి. అయితే, కొన్ని రొమాంటిక్ పాటలు సరిగ్గా లేవని కొందరు భావించారు. సినిమాటోగ్రఫీ. షెల్డన్ చావ్ సినిమాటోగ్రఫీ అందమైన దృశ్యాలతో, వివిధ ప్రదేశాల ప్రశాంతతను చిత్రీకరించినందుకు ప్రశంసలు అందుకుంది. విఎఫ్ఎక్స్. వపై అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు బాగున్నాయని చెప్పగా, మరికొందరు కృత్రిమంగా లేదా భావోద్వేగరహితంగా ఉందని విమర్శించారు. ఎడిటింగ్. ప్రథమార్థంలో మరింత పదునైన ఎడిటింగ్ ఉంటే వేగం మరియు మొత్తం అనుభవం గణనీయంగా మెరుగుపడి ఉండేది. సంభాషణలు. రచన నిజాయితీగా ఉన్నప్పటికీ, మొత్తం సంభాషణలలో భావోద్వేగ లోపం ఉందని కొన్ని సమీక్షలు పేర్కొన్నాయి. ఏవి బాగా పనిచేశాయి. భావోద్వేగాలతో నిండిన క్లైమాక్స్. విష్ణు మంచు అంకితభావంతో కూడిన నటన. ప్రభాస్ ప్రభావవంతమైన మరియు ఉత్సాహభరితమైన అతిథి పాత్ర. భక్తి పాటలు మరియు నేపథ్య సంగీతం. దృశ్యాలు మరియు సినిమాటోగ్రఫీ. అచంచలమైన విశ్వాసం యొక్క మొత్తం ఆధ్యాత్మిక థీమ్ మరియు కథనం. ఏవి మెరుగుపడవచ్చు. నెమ్మదిగా మరియు తరచుగా ఆసక్తి లేని ప్రథమార్థం. మొత్తం సినిమా అంతటా, ముఖ్యంగా ప్రారంభ విభాగాలలో, వేగం సమస్యలు. కొన్ని భాగాలలో రచన మరియు సంభాషణలలో లోతు లేకపోవడం. అస్థిరమైన విఎఫ్ఎక్స్ నాణ్యత. కొన్ని సందర్భాలలో సహాయక పాత్రలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం. సందర్భానికి సరిపోని రొమాంటిక్ పాటలు. ముగింపుగా, కన్నప్ప అనేది బలమైన భావోద్వేగ కేంద్రం మరియు శక్తివంతమైన క్లైమాక్స్తో కూడిన చిత్రంగా చెప్పవచ్చు. విష్ణు మంచు అంకితభావం. ప్రభాస్ మరియు ఇతర నటుల ప్రభావవంతమైన అతిథి పాత్రలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. ప్రథమార్థంలో వేగం మరియు కథనం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇది చివరికి కదిలించే భక్తి అనుభవాన్ని అందిస్తుంది, ముఖ్యంగా పౌరాణిక నాటకాలను ఇష్టపడేవారికి.